ఇవాళ బీజేపీ వర్క్ షాప్ జరగనుంది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు 11 ఏళ్ల మోడీ పాలన గురించి చర్చించనున్నారు. దీంతో పాటు జూన్ 21న నిర్వహించనున్న యోగా డే కార్యక్రమాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ బీజేపీ వర్క్ షాప్ జరగనుంది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ ఇన్ఛార్జీలు అభయ్, చంద్రశేఖర్ తివారీ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు 11 ఏళ్ల మోడీ పాలన గురించి చర్చించున్నారు. దీంతో పాటు జూన్ 21న నిర్వహిస్తున్న యోగా డే కార్యక్రమాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ వర్క్ షాప్ జరగనుంది, వివరాలేంటి? జ్యోతి, బీజేపీ వర్క్ షాప్ చాలా కీలక దశలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పరిణామాలు ఆ పార్టీ పైన ప్రభావం చూపుతున్న పరిస్థితి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ వర్క్ షాప్ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా పార్టీ అంతర్గతంగా కూడా ఎదురవుతున్న సవాళ్లు ఎంత చెప్పినా కూడా పార్టీలో కొంతమంది నేతలు, సీనియర్ నేతలు గళమిప్పుతున్న పరిస్థితి, వాళ్ళ వ్యక్తిగత భావాలతో పార్టీని ఇరకాటంలో పెడుతున్న పరిస్థితి. తాజాగా మరోసారి రాజాసింగ్, గోషమాల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు నిజమే, నేను నమ్ముతున్నాను అని చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి, అంతర్గత చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అలాగే బయట కూడా పార్టీ శ్రేణులను అయోమయంలో పడేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న ఈ వర్క్ షాప్ బయటికి 11 ఏళ్ల పాలన, అలాగే యోగా డే గురించి చర్చిస్తారని మనకు తెలుస్తున్నా కూడా ఇలాంటి కీలక విషయాలు కూడా ఈ వర్క్ షాప్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా త్వరలో సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సంసిద్ధంగా పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నాయి. ఇటీవల ఏఐసిసి ఇన్ఛార్జి ఏకంగా పార్లమెంటరీ స్థాయి నేతలతో ముఖాముఖి భేటీ కావడం కూడా ఇందులో భాగంగా చెప్పుకోవచ్చు. ఏ సమయంలో స్థానిక సంస్థలు నిర్వహించినా కూడా పార్టీ యంత్రాంగం సన్నద్ధంగా ఉండేటట్లు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా రేపు రానున్న కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని కాంక్షిస్తున్నటువంటి ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ ఇక్కడ స్థానిక ఎన్నికల ద్వారా ఒక సంకేతం పంపాలి ప్రజలకు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన మేరకు సంతృప్తికరమైన విజయాలు చూసింది. ఏకంగా రూరల్లో కూడా పట్టు సాధిస్తేనే తప్ప రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి స్థానిక సంస్థల్లో కూడా గట్టిగా ఫలితాలు అనుకున్న స్థాయిలో రాబట్టాలంటే పార్టీ బలోపేతం కావాలి. ఇలాంటి నేతలు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడి శ్రేణులను గందరగోళపరిచే పరిస్థితికి స్వస్తి పలకాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంశాలు కూడా ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్